వరిసేన దాన్ని మన ఆగస్టులోనే ఊరిసారు వరినారు. వర్షాలు బాగా పడడం నవంబర్ ఆఖరికల్లా కోతకు వస్తుంది. చూడండి పంట ఎంత బాగా పండిందో, వర్షాలకే బాగా పండింది. చూడండి గింజ ఎంత బాగుందో. కలర్ నుంచి ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే ఇలా గోధుమ కలర్లోకి వచ్చి కానీ పంట నుంచి పండిపోయినట్లుంటే అందరూ కోస్తారు అన్నమాట. వర్షాలకి 2020 సంవత్సరం బాగా వర్షాలకి ఆగస్టులో వరిసారు. నవంబర్ ఆఖరికల్లా అందరూ ఇవ్వండి రైతులు ఇక్కడ ఆల్రెడీ కోస్తున్నారు. కొడవలతో చూడండి అలా కోసం కొడవలతోనే కోస్తుంటే ఇప్పుడు చాలామంది మిషన్లు కూడా పెట్టేస్తుంటారన్నమాట. అది అయితే సులువుగా ఉంటుంది, కాబట్టి కొంచెం బాగా డబ్బులు అవుతాయి. ఇలా వ్యవసాయం చేస్తేనే ప్రతి ఒక్కరికి అన్నం సమకూరుతుంది. ఇలా వరి పంటతోనే. చూడండి ఎంత బాగుందో. చేను నవంబర్ ఆఖరికల్లా కోతకు వస్తుంది వర్షాలకి. ప్రతి ఒక్కరూ మరి ఇలా చేయవలసిందిగా మరి ప్రతి ఒక్క యువతని రైతుని మరి కోరుతున్నాను. చూడండి ఎంత బాగుంది. అలాగే పంట పండిపోయిన తర్వాత నీరు ఎండగట్టేసి కోస్తే ఇలా ఆరబెట్టుకుంటే 2 రోజులకే మిషన్కి వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 రోజులు ఎండబెడితే 2 రోజులకి మిషన్కి వేసుకోవచ్చు. ధాన్యం సపరేట్ అయిపోద్ది. ఆ సంచులకి వేసుకొని కాటాకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఆరబెడితే తేమ శాతం 2 రోజుల్లో ఎండిపోద్ది. అదేంచి ఒక దగ్గర కుప్పలాగా వేసుకొని కాటాకి వేసుకుంటే ధాన్యం నుంచి సపరేట్ అయిపోయి బస్తాల్లోకి వచ్చి మిల్లులకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు బియ్యం నుంచి వస్తుంది. అంత బాగుందో. ఇలా వరి పంటతో మన అందరికీ అన్నం అనేది 3 పూట్ల తింటాం. చూడండి ఇప్పుడు తరం యువత అందరూ కూడా మరి వ్యవసాయం చేయవలసిందిగా మరి ప్రతి ఒక్కరిని మరి రైతులను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.